నాకు ఇందాక మీరు అన్నారే చిన్నప్పుడే సిగరెట్ అలవాటు అయిందని, అది అసలు అంత మంచి కుటుంబంలో అందులో అంత పండితుడు, అన్ని భాషల మీద పట్టు ఉన్న ఆయన పెంపకంలో అది ఎట్లా అలవాటైంది మీకు అసలు? అది కొన్ని తమాషా రాధాకృష్ణ గారు, ముఖ్యంగా కొన్ని సమయాల్లో సమాజంలో కొన్ని గౌరవమైన విషయాలు చలామణి అయిపోతాయండి చాలా చిత్రంగా. అంటే మా తరంలో సిగరెట్ కాల్చడం ఒక ఫ్యాషన్ అండి అప్పట్లో. కరెక్ట్. అమ్మాయిలు నవల్లో కూడా, రొమాంటిక్ నవల్లో ఇలా సిగరెట్ కాల్చి గుప్పు రింగులు వదిలేయడం, లేదంటే థియేటర్ కార్లో సిగరెట్ కాల్చుకుంటూ. మా తరంలో వాళ్ళకి చాలా మందికి ఒక్కసారి అంటుకుంటే వదలదండి. అప్పట్లో ఎంత తాగుబోతు అయినప్పటికీ కూడా సమాజానికి వెరిచేవాడు, రహస్యంగా చేసేవాడు, భయం ఉండేది. కరెక్ట్. కొన్ని ఇవాళ మీరు గమనించండి, అది సోషల్ స్టేటస్ అయిపోయింది, అది సోషల్ స్టేటస్ సింబల్. ఈ తరంలో చాలా మంది సిగరెట్లు కాల్చట్లేదు. అవును, ఆరోగ్య భయం. కరెక్ట్. నేను ఇదే విషయాన్ని నా పిల్లలతో నేను నా పిల్లలతో చెప్తున్నా కూడా మాట మాట్లాడు, నాకు అసలే అహంకారం ఎక్కువ. ఇంత అహంకారిని నేను ప్రతిసారి ఒక సిగరెట్ ముందు తల ఉంచుతున్నాను, కాల్చలేకపోతున్నాను, అంత అవసరమా మీకు? సో నాతో వదిలేసేయండి, ఇది మీరు మిమ్మల్ని కాల్చొద్దని చెప్పడానికి నాకు నైతికమైన అధికారం లేదు. అవును, కానీ కాల్చాలి అంటే నన్ను గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి సిగ్గుపడాల్సి వస్తుంది. అవును, ఎందుకు వదలట్లేదు అంటే వదిలేవచ్చు కదా అనొచ్చు. ఎందుకు వదలట్లేదు అంటే ఆత్మవిశ్వాసం ఉంది, అన్ని పనులు చేయగలం అనుకునేటువంటి అహంకారంతో అడుగు ముందుకేస్తే కాలు ఎరుగుతుందండి. అవును. సో కొన్నిసార్లు జీవితంతో ప్రయోగం చేయకపోవటం కరెక్ట్. ఓకే, కొంచెం భయం ఉండటం అవసరం. అన్ని చేసేయగలం అనుకుంటే అవును, అది అసలు అది కుదరదండి. అది ప్రకృతికి విరుద్ధం కూడా. అది ప్రకృతి విరుద్ధమును, జీవితం సైన్స్ కాదండి. అదేనా, దానికి మ్యాచ్ అవ్వదు. సో అప్పట్లో ఫ్యాషను అన్నీ అందరూ చేయలేరు కదా అది. సో అట్లా అబ్బిందా? అది మొదలైంది. అంటే నేను ఎందుకు ఇప్పుడు ఓపెన్ హార్ట్లో చెప్తున్నాను అంటే, సాకులు వెతకొద్దండి. నేను వెతకను, వెతికే వాళ్ళని చెప్పను. 3 వస్తుంది, 4 వస్తుంది, రాస్తే ఆలోచనలు వస్తాయి, ఏమీ లేదు. అన్ని సాకులు. అయ్యో మనం ఆత్మవంచన, పరిపూర్ణమైన ఆత్మవంచన. కాకపోతే మనమే చూసుకుంటే నాకు సహజంగా అలవాటు ఏంటంటే, పబ్లిక్ ప్లేసెస్లో కానీ, ఆడవాళ్ళు ఉన్న ప్రదేశంలో కానీ, పసిపిల్లలు తిరుగుతున్న అంటే వాళ్ళు పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యాడు. అక్కడ నాకు నేనే లిమిటేషన్స్ పెట్టు. ఓకే, అందువల్ల నన్ను పూర్తిగా లొంగ తీసుకోలేదు. అది కూడా నేను ఎవరికి ఉపకారం చేస్తున్నాను, అది కూడా నేనే సమర్థించుకోవట్లేదు. మనం మనసు వైపు మాట్లాడుకుంటున్నాం అంతే. ఏముంది, ఈ విషయం కూడా చెప్పుకోవాలి. సో దీన్ని సమర్థించుకోవటం వలన తప్పు ఒప్పైపోదండి. ఆ తప్పు ప్రపంచానికి తప్పు కాదండి. కరెక్ట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సంబడి ఎల్స్. యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.